హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ తర్వాత వీడియో పెడుతున్నా నేను. సో మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రామాయణ వీడియో అయితే అదే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో అది చూద్దాం, ఒకసారి చూస్తూ మాట్లాడుకుందాం. మీ కొత్త రాజు. ఓహో, వాయిస్ చూసారా? అదే విన్నారు, ఎంత గంభీరంగా ఉందో. గెలిచేశారు. యష్. బా. లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం. సూపర్బ్ లుక్. సూపర్బ్ లుక్. సృష్టికి ఎంతమంది. వ్యాపించిన విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. నా జ్యేష్ఠ పుత్రుడు రాముడు. ఓహో, చిన్నప్పుడు ఇది రాముడే ఎంట్రీ అనుకుంటా. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చిన అది నాకు సమ్మతమే. లక్ష్మణ క్యారెక్టర్లో ఉన్న ఆయన కూడా చాలా మంచిగా చేశారు. నిర్ణయం తీసేసుకున్నాను. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకు 14 ఏళ్ల వనవాసం. మ్యూజిక్ చూసారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? డబ్బింగ్ ఇక మన భవితవ్యం ఒకటే. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. అడవులకి వెళ్ళే టైంలో మ్యూజిక్ అనేది మారుతూ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి తగ్గట్టుగా, సీన్కి తగ్గట్టుగా అది చాలా బాగుంది. రాజకుమారి ఓహో, శూర్పణఖ. ఎంట్రీ. ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. పుష్పక వాహనం, సారీ, పుష్పక వాహనం. ఎంత బాగుంది పుష్పక వాహనం అనేది. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. 3 లోకాలని పాలిస్తూ ఉంటారు కదా ఆయన. చాలా స్ట్రాంగెస్ట్ కింగ్ రావణ. సో ఆయనని మన రాముడు ఎలాగా ఓడిస్తారు ఏంటి అనేది ఎన్నిసార్లు మూవీస్ వచ్చినా వాళ్ళు చూడబోతుంది. గ్రాఫిక్స్ కూడా బాగుంది. ఓహో, భలే అరిచారు. కొంచెం భయం వేస్తుంది నాకు. ఇది రాముడి యుగానికి ఆరంభం. చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్టు. సో హనుమాన్ గారు ఒక్కరు మిస్సింగ్ ఇందులో, కానీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ప్లస్ దీంట్లో బాగా అంటే బాగా నచ్చినవి ఏంటంటే నాకు మ్యూజిక్ అనేది మనకి మనసుకి ఎమోషనల్గా ఫీల్ అయ్యేటట్టు వస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసినట్టయితే సీన్స్ అనేవి ఫస్ట్ సీత ఎంట్రీ కానీ, వనవాసం వెళ్ళేటప్పుడు వచ్చే మ్యూజిక్స్ కానీ, ఇది రామాయణంలో ఆ మ్యూజిక్ రావడం అనేది మనకి అదొక కనెక్షన్, హార్ట్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాం. మనకి స్టోరీ తెలిసిందే, మనందరికీ తెలిసిన స్టోరీయే, కాకపోతే అది ఎలాగ ప్రజెంట్ చేస్తారు స్క్రీన్ మీద అనేది పాయింట్ అనమాట.
సో ఇంతకు ముందు కూడా చాలా మూవీస్ వచ్చినాయి. ఈ మూవీ కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది నాకు. విజువల్స్ కూడా చాలా వర్త్‌గా అనిపిస్తున్నాయన్నమాట. అంటే కంపేర్ చేసుకుంటే వేరే మూవీస్‌తో మనకి ఈ మూవీ అయితే కొంచెం విజువల్స్ కూడా బాగున్నాయి, చూడదగ్గ అనిపిస్తున్నాయి. ఇంకా రాముడి గెటప్‌లో మన రణబీర్ గారైతే బాగున్నారు. అంటే ఇన్నోసెంట్‌గా కొంచెం అలాగా రెస్పాన్సిబిలిటీగా అలా ఉన్న పర్సన్ లాగే చేశారు. కొంచెం ఏడుపు తెప్పించే సీన్స్‌లో కూడా కొంచెం ఆయన ఎమోషనల్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. సీతలాగా మన సాయి పల్లవి గారు కూడా చాలా చేసినట్టే అనిపిస్తున్నారు. కొన్ని అంటే మనం అంతా చూసేయలేదు కదా! జస్ట్ కొన్ని ఫోటోస్ అంటే కొన్ని సీన్స్ మాత్రమే ఉన్నాయి అందులో. సో ఇన్నోసెంట్‌గా ఉండడం అనేది, కొంచెం నెమ్మదిగా మాట్లాడడం గానీ, సౌమ్యంగా ఉండడం గానీ, ఇవన్నీ బాగా చేశారు సాయి పల్లవి గారు. సో చూద్దాం. అంటే చాలా నెగెటివ్ రివ్యూస్ కూడా వచ్చినియి ట్రైలర్ మీద. అంటే క్యారెక్టర్స్ సరిగ్గా సెట్ అవ్వలేదు అని చెప్పి. సో మనం ముందుగానే మనం జడ్జ్ చేయొద్దు ఎవరిని. సో మూవీ చూద్దాం ఫస్ట్. క్యారెక్టర్స్ అయితే సెట్ అయినియి మీన్స్ ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు మనం మూవీలో వీళ్ళు అవ్వరు, అది బాలేదేమో, ఇది బాలేదేమో అని మైండ్ సెట్ కాకుండా నార్మల్‌గా ఎళ్లి ప్లెయిన్‌గా చూద్దాం మూవీని. అప్పుడు మనం చూసిన తర్వాత కూడా మనకు అలా అనిపిస్తే అప్పుడు మనం నెగెటివ్‌గా ఆలోచిద్దాం. బట్ ఇప్పుడే మూవీ రిలీజ్ అవ్వలేదు, ఒక్క ట్రైలర్‌లోనే క్యారెక్టర్స్ అసలేం బాలేదు అనేయడం, మనకి ఆ మూవీలు మనం వెళ్లి చూసినా సరే మనకంత అనిపించదు ఇప్పటి నుంచి అలా థింక్ చేస్తే. సో మనం ఏం చేద్దామంటే నార్మల్‌గా ప్లెయిన్‌గా ఎళ్లి చూద్దాం మూవీ. ఒక ఛాన్స్ ఇద్దాం. యాక్టర్స్ అంటే అన్ని పాత్రలు చేస్తారు. ఒక్క పాత్రకే పరిమితం కాదు. ఈ పాత్రలో వాళ్ళు ఇదే చేస్తే బావుండిద్ది, వీళ్ళు ఇదే చేస్తే బావుండిద్దని. రివ్యూస్ కూడా కొన్ని పాయింట్స్ అనేవి చెప్తున్నారు. సో అవి పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. బట్ ఏంటంటే మనం ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి ఫస్ట్. అప్పటికి కూడా బాగోకపోతే అప్పుడు మాట్లాడొచ్చు. సో నాకైతే నచ్చింది. అసలు రామాయణం కథ ఎలా ఉన్నా బావుండిద్దండి చూడ్డానికి. ఎన్ని సార్లైనా చూడాలి అనిపిచ్చేది. చాలా చాలా మంచి హిస్టరీ అది మనది. సో ఒకసారి ఈ పాత్రల్లో ఇలా చూద్దాం. చాలా మూవీస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఇలాగా. మనం అన్నీ చూస్తూనే ఉంటాం కదా! సో నెగెటివ్‌గా ఏమీ ఆలోచించకుండా అలా పాత్రలకి అవకాశం ఇద్దాం. ఆల్ ద బెస్ట్ రామాయణ టీమ్. ఇంకా మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఖచ్చితంగా. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకైతే మంచిగా అనిపించింది. కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి, పర్లేదు. మరీ ఎక్కువ నీట్‌గా అనిపిస్తుంది నాకు. బట్ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్‌లో తీస్తారు. సో దాంట్లో తప్పేం లేదు. మనం ఈ స్టైల్ మనకి ఎలా అనిపించింది అనేది చెప్పుకుందాం. స్టోరీ అయితే మనకు తెలిసిందే. దాన్ని గౌరవించి మంచిగా చూద్దాం. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.